సింగరేణి కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్. సింగరేణిని కాపాడటానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. అసలు ప్రైవేటీకరణను తెరలేపిందే కాంగ్రెస్ అని ఆరోపించారు కొప్పుల. వేలంలో పాల్గొనకుండా ఏదో ఆంక్షలు విధించినట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. సింగరేణి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పూర్తి అబద్ధం. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఏదైతే సింగరేణి సంస్థ 136 సంవత్సరాలుగా విలసిల్లుతున్నటువంటి ఈ సంస్థ, దీన్ని తప్పకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు చాలా కొత్త నిర్ణయాలు తీసుకొని సంస్థ మనుగడ కోసం గొప్పగా పనిచేయడంతో పాటు కార్మికుల యొక్క సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి విషయం అక్కడ కార్మిక వర్గాలకు కానీ సంస్థకు కానీ తెలుసు. వాస్తవంగా వీటిపైన ఒక్కసారి మనం లోతులకు పోయినట్టయితే 2004 నుంచే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ సమయం నుండే ఈ ప్రైవేటీకరణ అనేటువంటి విధానానికి తెరలేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే 1400 బ్లాకులను దేశవ్యాప్తంగా గుర్తించి వాటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేయాలని ఆ రోజే ఆలోచన జరిగినటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దాని తర్వాత వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్ఎంఎండిఆర్ చట్టం తీసుకువచ్చి దీన్ని మరింత పటిష్టంగా అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు ఈ బొగ్గు బ్లాకులు కావచ్చు, అదేవిధంగా ఈ మినరల్కి సంబంధించినటువంటి అనేక బ్లాకులను కూడా వాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వేదాంత కావచ్చు, జిందాల్ లాంటి సంస్థలను కాపాడడం కోసం